హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మహా ఫుడ్స్ అండ్ ఆర్ట్స్. ఇవాల్టి స్పెషల్ రెసిపీ పచ్చి బఠానీతో హెల్దీ అండ్ టేస్టీ పరాటా. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి, అలానే చాలా హెల్దీ కూడా. మరి ఇది ఎలా చేయాలో ఇవాల్టి ప్రాసెస్లో చూసేద్దాం. ఈ పరాటా ప్రిపరేషన్కి నేను 2 కప్పుల గోధుమ పిండిని తీసుకున్నాను. అలానే రుచికి సరిపడా సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ జీరా పౌడర్ని, జీలకర్ర పౌడర్ని కూడా యాడ్ చేసుకొని వాటర్ని కొంచెంగా యాడ్ చేసుకుంటూ దీన్ని సాఫ్ట్గా ముద్దలాగా కలుపుకోవాలి. మనం చపాతీలకి ఎలా అయితే పిండిని ప్రిపేర్ చేసుకుంటామో అలా సాఫ్ట్గా కలుపుకోవాలి. దీంట్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ కూడా యాడ్ చేసుకొని చక్కగా కలుపుకుందాం. ఇదంతా ఇలా కలుపుకున్నాక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక్కసారి అంతా మిక్స్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఈ పిండి ముద్దని నాననిద్దాం. ఇలా నానడం వల్ల మనకి పరాటా చాలా సాఫ్ట్గా వస్తాయి. సో మూత పెట్టుకుని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకుందాం. ఇది నానే లోపల మనం స్టఫింగ్ కోసం ప్రిపరేషన్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ హీట్ అయ్యాక 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకొని దీంట్లో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని ఇది కొంచెం వేగాక దీంట్లో మనం ముందుగా శుభ్రంగా వాష్ చేసుకుని పెట్టుకున్న పచ్చి బఠానీని యాడ్ చేసుకుందాం. నేను కొంచెం మొలకలు వచ్చినాయి యాడ్ చేసుకున్నాను, మీరు అలానే ఫ్రెష్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇలా వేసుకున్నాక దీంట్లో 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలానే రుచికి సరిపడా సాల్ట్, కొంచెం పసుపు వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఈ బఠానీ ఉడకడానికి 5 నుంచి 10 నిమిషాలు టైం పడుతుంది. ఇప్పుడు దీంట్లో 2 పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకొని యాడ్ చేసుకుందాం. ఇది ఒకసారి అంతా మిక్స్ చేసుకుందాం. బఠానీ మీరు ముదురుగా ఉన్నాయనుకుంటే దీంట్లో కొంచెంగా వాటర్ యాడ్ చేసుకొని బాయిల్ చేసుకోవచ్చు. నేను తీసుకున్న బఠానీ చాలా లేతవండి, అందుకే వాటర్ యాడ్ చేయలేదు. ఇలానే ఉడికిపోయాయి, చూసారు కదా. ఇప్పుడు ఫైనల్గా కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని కూల్ అవనిద్దాం. ఇది కొంచెం ఆరిపోయాక ఒక మిక్సర్ జార్లో యాడ్ చేసుకొని దీన్ని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా దీన్ని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకుందాం. దీంట్లోనే క్యారెట్ తురుమును కూడా యాడ్ చేసుకుందాం. ఎగ్జాక్ట్గా ఇంత క్వాంటిటీ అని ఏం లేదు, క్యారెట్ తురుము మీ ఇంట్రెస్ట్ని బట్టి యాడ్ చేసుకోవచ్చు, ఎక్కువ తక్కువ. దీన్నంతా ఇలా కలుపుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండి ముద్దని ఒకసారి అంతా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని ఈక్వల్ పార్ట్స్లో డివైడ్ చేసుకుందాం. మనం పరోటా ఏ సైజ్ కావాలనుకుంటున్నామో ఆ సైజులో ఈ పిండిని ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో నుంచి ఒక బాల్ని తీసుకొని పొడిపిండి హెల్ప్తో దీన్ని చిన్న పూరీలాగా ప్రెస్ చేసుకుందాం. ఇలా ప్రెస్ చేసుకున్న పూరీలోకి మనం ముందుగా స్టఫింగ్ కోసం ప్రిపేర్ చేసుకున్న బఠానీ మిక్స్ని సెంటర్లో పెట్టుకొని ఇలా చుట్టూ ఉన్న సైడ్స్ కవర్ చేసుకుంటూ చక్కగా రౌండ్ బాల్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. దీన్ని పొడిపిండి హెల్ప్తో మనం పరాటా ప్రిపేర్ చేసుకుందాం. స్టఫింగ్ బయటకు రాకుండా నిదానంగా పొడిపిండి జల్లుకుంటూ దీన్ని చక్కగా పరోటాలాగా ఒత్తుకోవాలి. మరీ పలుచగా కాకుండా అలానే మరీ మందంగా కాకుండా ఇలా చక్కగా దీన్ని ప్రెస్ చేసుకోవాలి. చూసారు కదా, సైడ్స్ మందంగా లేకుండా చక్కగా ఈవెన్గా అంతా ప్రెస్ చేసుకొని ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ హీట్ అయ్యాక దీనిపైన నెయ్యి వేసుకుందాం. మీరు బటర్ కూడా యూస్ చేయొచ్చు, అలానే నార్మల్ ఆయిల్తో కూడా వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం చేసుకున్న ఈ బఠానీ పరాటాని ఈ పాన్ పైన వేసుకొని పైన 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈవెన్గా చక్కగా 2 వైపులా కాల్చుకోవాలి. ఇలానే మనం మిగిలిన పిండిని కూడా పరాటాలాగా ప్రిపేర్ చేసుకుందాం. చూసారు కదా, ఎంత సింపుల్గా హెల్దీ అండ్ టేస్టీ పచ్చి బఠానీతో పరోటా రెడీ అయిపోయింది. ఈ హెల్దీ పరాటాని మనం బ్రేక్ఫాస్ట్ ఆర్ డిన్నర్లోకి తీసుకోవచ్చు. ఈ హెల్దీ పరాటా ఏ కర్రీలో అయినా, ఏ చట్నీలో అయినా, ఏది అవైలబుల్ లేదనుకుంటే నార్మల్ కర్డ్లోకైనా బెస్ట్ కాంబో అండి. ఈ హెల్దీ అండ్ టేస్టీ పచ్చి బఠానీ పరాటా మీరు ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి సర్వ్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మీరు మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే మరిన్ని హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మహా ఫుడ్స్ అండ్ ఆర్ట్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.